డీటెయిల్స్ లోకి వెళితే వాళ్ళిద్దరు మాట్లాడితే పేలేవి తూటాలు, వాళ్ళు డైలాగ్ విసిరితే వచ్చేది పెను తుఫానే. ప్రతి పలుకు అంతటి సంచలనమే. మైక్ పట్టారా దద్దరిల్లు పోవాల్సిందే. వారి మాటల్లో పంచులతో పాటు సబ్జెక్టు ఉంటుంది. అలాంటి అగ్గి బారటాలు ఇప్పుడు ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే కుండబద్దలు కొడతారంటారు. ఇంకొందరు మాజీ మంత్రి సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రత్యర్థులను కుళ్లబడుస్తారని వర్ణించడం కూడా చిన్నదే పదమేమో. తెలంగాణ పాలిటిక్స్ లో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో కొనసాగుతోంది. డైలాగ్ వార్తో కుమ్మి పడేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విరుచుకుపడ్డారు. అసెంబ్లీని అబద్దాలకు వేదికగా మార్చారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు. తిట్ల పోటీలు పెడితే రేవంత్ రెడ్డికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందని అన్నారు సీఎం రేవంత్. ఇక బట్ట కాల్చి మీద వేస్తున్నారని, వ్యక్తిత్వ సహనానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తెలంగాణ జాతిపిత అయితే రేవంత్ రెడ్డి బూతిపితగా పేరు తెచ్చుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ జాతిపితగా పేరు తెచ్చుకుంటే రేవంత్ రెడ్డి గారు బూతు పితగా పేరు తెచ్చుకున్నారు. బూతులు మాట్లాడింది బహుశా ఆయనకు బువ్వ లోపలికి పోదు కావచ్చు. నోరిప్పుతే బూతులే. మేము డేటాను నమ్ముకుంటే ఆయన డర్టీని నమ్ముకున్నారు. మేము ఎప్పుడు మాట్లాడినా ఆధారాలతో మాట్లాడతాం, సాక్ష్యాలతో మాట్లాడతాం. కానీ బట్టగాల్చి మీదేసే రకం రేవంత్ రెడ్డి. ఇవాళ కేసీఆర్ గారు 14 ఏళ్లు పోరాడి తానే కాదు రానే రాదన్న తెలంగాణను తావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన జాతిపిత కేసీఆర్. 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా పాలించి దేశానికి దిక్సూచిగా నిలిపిన నాయకుడు కేసీఆర్. కొత్త రాష్ట్రానికి ఒక దశ దిశ నిలిపిన నాయకుడు కేసీఆర్. ఆయన పట్టుకొని నువ్వు మార్చురీకి పంపాలని మాట్లాడతావా? నీకైనా విజ్ఞత ఉందా? సంస్కారం ఉందా? చావును కోరుకుంటావా? తెలంగాణ సాధించిన జాతిపిత కేసీఆర్ చావును కోరుకునే నీకు సంస్కారం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఫార్మాసిటీ ఇవాళ ఏదో 4th సిటీ అని గొప్పగా మాట్లాడుతున్నావు. నీ ఫార్మాసిటీ ఆ రోజు ఏం చెప్పినావు? పాదయాత్రలు చేసిండ్రు వీళ్ళు. సీతక్క గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ఫార్మాసిటీ ప్రాంతంలో పాదయాత్ర చేసి కేసీఆర్ గారు మీ భూములు లాక్కుంటున్నాడు, ఫార్మాసిటీ వద్దు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ భూములు మీకు వాపస్ ఇస్తామని మాట్లాడింది కదా. ఆ రోజేమో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ భూములు మీకు వాపస్ ఇస్తామన్నారు. కానీ ఇవాళ ఏమంటుండ్రు? కేసీఆర్ గారు ఆ రోజు 15,000 ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరిస్తే ఇంకా 15,000 ఎకరాలు సేకరిస్తారట. నోరా మోరా మీది? భూములు వాపస్ ఇస్తామన్న మీరు మరో 15,000 ఎకరాల భూమి సేకరిస్తాము అని చెప్తే మీకేమన్నా కొద్దిగానే ఉన్నదా? ఇలా రుణమాఫీ విషయంలో నాలుక మట్టబడ్డది. ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 2 లక్షల పైన డబ్బులు కట్టుండ్రి, మీకు కూడా మాఫీ చేస్తా అన్నాడు. నువ్వు ముఖ్యమంత్రివి, నీ మాట నమ్మి డబ్బులు కట్టిన పాపానికి ఇవాళకి రుణమాఫీ అయితలేదు. 2 రూపాయలు 3 రూపాయల మిత్తికి తెచ్చి కట్టిండ్రు. కొత్త అప్పులైనవి తప్ప ఇవాళ వాళ్ళ రుణమాఫీ ఎప్పుడు చేస్తావో దానికి ఒక సమాధానం లేదు ప్రభుత్వం నుంచి. అడుగుతా ఉన్నా, ఎప్పటిలోగా సంపూర్ణమైన రుణమాఫీ చేస్తారు? ఇవాళ మొత్తం రుణమాఫీ చేయాలంటే 49,500 కోట్లు కావాలి. నువ్వు చెప్పింది 31,000 చేస్తా అన్నావు, కానీ చేసింది 16-18 చేసినావు. పావుల 30 పైసలే చేసినావు. ఇంకా ఆటాన బారాన మంది మిగిలే ఉన్నారు ఊర్లల్లో. అది ఎప్పుడు చేస్తావో చెప్పాలి. నువ్వు నిజంగా చేసినా అంటే ఏ ఊరికి పోదామో చెప్పు, ఎప్పుడు పోదామో చెప్పు, నేను మాట్లాడడానికి మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ మీరు ఆనాడు ఉచితంగా చేయాలి ఎల్ఆర్ఎస్ అన్నారు, కానీ ఈ రోజు మీరు ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే. 31 తారీఖు డెడ్ లైన్ అని పేద ప్రజల మెడ మీద కత్తి పెట్టి ఈ డబ్బులు లేని కష్టకాలంలో, ఆర్థిక మాంద్యంలో ఇవాళ ప్రజలను డబ్బులు కట్టాలని ఎల్ఆర్ఎస్ పేరిట తెలంగాణ ప్రజల రక్త మాంసాలు పిలుస్తున్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. నీకు నిజాయితీ ఉంటే, నీతి ఉంటే, నువ్వు మాట్లాడే మాటలో నిజం ఉంటే, మనిషివైతే నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేయి. లేదంటే ఆనాడు రాజకీయం కోసం మాట్లాడినాం, మేము ఇలా పేదల రక్త మాంసాలు పీలుస్తామని చెప్పి చెంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రోజా రొయ్యల పులుసు గురించి మాట్లాడు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి చేపల పులుసు తినొచ్చిండు మొన్న. ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా చంద్రబాబు నాయుడు గారి చేపల పులుసు తినొచ్చి మొన్న ఏం చేసిండు? మొత్తం కృష్ణా నీళ్లు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంటే సపరేట్ చేతులు కట్టుకుని నిలబడ్డాడు ఉత్తమ్ కుమార్. ఇప్పుడు 34 తక్కువ అని మాట్లాడుతుంది. 34 తక్కువ అంటే 24 కూడా వాడుకోలే వీళ్ళు. ఈ సంవత్సరం ఎంత వచ్చింది తెలుసా బైసాబ్? నాట్ ఈవెన్ 24. 24% కూడా మన కృష్ణా నదిలో ఈ సంవత్సరం నీళ్లు వాడక ఇవాళ నల్లగొండ, మహబూబ్ నగర్ లో పంటలు ఎండుతున్నాయంటే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, చేతగాంతనం, చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి గారి గురుదక్షిణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పోయి ఆడ తినొచ్చిన చేపల పులుసు పుణ్యం. ఎందుకు మాట్లాడారు? ఈ తిండి రాజకీయాలు మాట్లాడితే చాలా ఉంటాయి. మోడీ గారు కూడా గతంలో నవాజ్ షరీఫ్ దగ్గరికి పోయి ఓ రోజు భోజనం చేసి వచ్చిండు. అంత మాత్రాన దేశ ప్రయోజనాలు తాకట్టు పెట్టింది అనొచ్చా మనం? రాహుల్ గాంధీ గారు చైనా క్లబ్లలో పోయి అప్పుడప్పుడు తినొస్తుంటాడు. అంత మాత్రాన చైనాకు భారతదేశాన్ని రాహుల్ గాంధీ తాకట్టు పెట్టిండని అనొచ్చా మనం? ఈ చిల్లర, ఈ తొండి రాజకీయము, తిండి రాజకీయం రేవంత్ రెడ్డికి తప్ప ఎవరికి రావు. ఏమి తొండి రాజకీయం, తిండి రాజకీయం, చిల్లర మాటలు.
కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులకు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టు పంప్ హౌస్ల దగ్గర నిద్రపోయి రాత్రింబవళ్లు పనిచేసి 10 లక్షల ఎకరాలకు పాలమూరుకు నీళ్లు ఇచ్చింది కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం. దీని మీద ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరు వస్తారో రమ్మని. 10 లక్షల ఎకరాలకు పాలమూరులో నీళ్లు వారిచ్చింది బీఆర్ఎస్ కాదా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. వలసలు వాపస్ తెచ్చింది బీఆర్ఎస్. బొంబాయి బస్సులు ఎక్కకుండా చేసింది బీఆర్ఎస్. పాలమూరు పచ్చబడేలా చేసింది బీఆర్ఎస్. కల్వకుర్తి పంప్ హౌజుల దగ్గర మంత్రులుగా ఉన్న నేల మీద పండుకున్న మంచం కూడా లేదు, కటిక నేల మీద జంకాన్ వేసుకొని పండుకొని పనిచేయించిన ప్రాజెక్టుల దగ్గర నేను పండుకున్న. నాతో పాటు ఆనాటి మంత్రి లక్ష్మారెడ్డి గారు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి గారు, నేడు కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు కూడా నా పక్కకు నేల మీద పండుకున్నాడు. ఆ రోజు జొన్నల బోగుడ పంప్ హౌస్ లో గాని, ఆవంచ వాగు దగ్గర గాని రాత్రులు పండుకొని పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చినాం. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ దివాళా తీయించారని గత ప్రభుత్వంపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత కరెంటు ఇస్తున్నామని డిస్కంలకు బకాయిలు పెట్టారని అన్నారు. లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టారని కనీసం 3 ఏళ్లు కూడా ఆ ప్రాజెక్టు ఆగలేదని మండిపడ్డారు. అది కాళేశ్వరం కాదని కూలేశ్వరం అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కట్టిన ఎన్నో తేల్చుకుందామని అన్నారు. దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలని కూడా సవాల్ విసిరారు. గురించి మీకు తెలుసు కదా, ఆ జాతిపితకు మందు వాసన పడుతుందా? గుజరాతుల్నే మందు బంధు పెట్టించింది, అవునా? ఆ జాతిపిత గాంధీ ఆశ్రమాలలో ఉన్నాడు, నిరాడంబరంగా ఉన్నాడు. మరి ఈ జాతిపిత వాసన లేకుంటే నిద్ర లేస్తాడా? ఆ జాతిపిత ఎక్కడ? ఈ జాతిపిత ఎక్కడ? ఆ జాతిపిత ఎక్కడో చిన్న చిన్న దళిత వాడల్లో జీవితం గడిపితే 100 ఎకరాల ఫామ్ హౌజుల్లో ఈ జాతిపిత గారు ఉన్నారు. ఈయన జాతిపిత ఎట్లయితాడని నేను అడుగుతున్నా. అసలు పోల్చుకోవడానికన్నా పొంతన ఉండాలి కదా. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వాతలతోని నక్క పులి అయిపోతుందా? జాతిపిత అంటే ఎవరు? కొండా లక్ష్మణ్ బాబూజీ జాతిపిత. జాతిపిత అంటే ఎవరు? ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత. ఏ పదవి లేకుండా సర్వం త్యాగం చేసి ఈ దేశం కోసము, స్వతంత్రం కోసము, తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం దారబోసిన కొండా లక్ష్మణ్ బాపూజీనో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణకు జాతిపిత అవుతాడు తప్పితే నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పేటోడు, తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాడు, 100 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నాడు, 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు, టీవీలు పేపర్లు పెట్టుకొని అబద్ధాలను విష ప్రచారం చేసేటోడు తెలంగాణ జాతిపిత ఎట్లయితాడని తాటి చెట్టులాగా పెరిగినాయని నేను అడుగుతున్నా. ఇవాళ నేను ఇక్కడున్న యువకుల్ని కూడా అడుగుతున్నా, ఎవడయా జాతిపిత తెలంగాణకు? తాగుబోతాడు జాతిపిత అవుతాడా అని నేను అడుగుతున్నా. త్యాగాలు చేసినోడు తెలంగాణకు జాతిపిత అవుతాడా? తాగుబోతాడు తెలంగాణకు జాతిపిత అవుతాడా అని నేను అడుగుతున్నా. ఒక జయశంకర్, ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ జాతిపితలు అవుతారు తప్పితే తెలంగాణను జలగల్లాక పట్టి పీడించుకున్నవాడు, తెలంగాణ ప్రజల రక్తం దాగినోడు ఎవడు జాతిపిత కాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ధనిక రాష్ట్రం. ఈ ధనిక రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారి కుటుంబం చేతిలో పెడితే అప్పుల ఊబీలో తెలంగాణ రాష్ట్రం కూరుకుపోయింది. ఆనాడు నెలకు 500 కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టే అప్పు ఉంటే ఈనాడు ప్రతి నెల అసలుకే 6,500 కోట్ల రూపాయలు ప్రతి నెల కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. 10 ఏళ్లలో ఈ రోజు దాదాపుగా 8 లక్షల కోట్ల రూపాయలు, 7 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పు తెస్తే 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బకాయిలు పెట్టిండు. అలా సింగరేణికి బకాయిలు పెట్టిండు. విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ కు ఉచిత కరెంటు పేరు మీద రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినా అని విద్యుత్ శాఖకు బకాయిలు పెట్టిండు. నిన్నగాక మొన్న బ్యాంకుల్లో తెచ్చిన అప్పులే కాదు, ఆయన పెట్టిపోయిన బకాయిలను లెక్కేస్తే 8,29,000 కోట్ల రూపాయల లెక్క తేలింది. 8,29,000 కోట్లలో మా నెత్తి మీద కత్తి పెట్టి ఈ రోజు బ్యాంకులు వసూళ్లు చేస్తే అసలు మిత్తి 1,53,000 కోట్ల రూపాయలు ఈ రోజు బ్యాంకులకు చెల్లించాల్సి వచ్చింది. హరీష్ రావు గారు నాకు సవాల్ విసురుతున్నాడు, మీరు ప్రాజెక్టు లేడగట్టిండ్రు, రిజర్వాయర్ లేడగట్టిండ్రు. నేను హరీష్ రావు గారికి టీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరదలుచుకున్నా. పిల్లకాకులతో నాకెందుకు గానీ అసలైన ఆయన రమ్మని ఆయనతోనే మాట్లాడతా. శ్రీరామ్ సాగర్ మీద మాట్లాడదామా, నాగార్జున సాగర్ మీద మాట్లాడదామా, శ్రీశైలం ఆనకట్ట మీద మాట్లాడదామా, జూరాల మీద మాట్లాడదామా, భీమా మీద మాట్లాడదామా, నెట్టంపాడి మీద మాట్లాడదామా, కోయిల్ సాగర్ కట్ట మీద మాట్లాడదామా, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ దగ్గర మాట్లాడదామా, లేకపోతే మంజిరా పరివాహక ప్రాంతంలో మాట్లాడదామా? చంద్రశేఖర్ రావు గారు వీళ్ళని కాదు, నువ్వు రా, వస్తే నీకు తెలుస్తుంది మేమేం చేసినాం, మీరేం చేసినాం. తెలిసి తెలవక ఉడికిందో ఉడకక ఉరుకులాడుతున్నారు నీ అల్లుడు, నీ కొడుకు. వాళ్లకు పిల్లకాకులకేం తెలుసు, ఉండేలు దెబ్బ అని వెనకడికి చెప్పారు. నీకు తెలుసు కదా మా దెబ్బ ఎట్లుంటుందో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దెబ్బ. 2023 డిసెంబర్ 3 నాడు చూసినావు కదా మా కార్యకర్తల దెబ్బ. ఏమన్నా అంటే పెద్ద మనిషిని అట్లా అంటారా అంటే, పెద్ద మనిషిలాగా వ్యవహరించాలి కదా అని నేను అంటున్నాను. ఆయన అనుభవాన్ని తెలంగాణ కోసం వాడా? అధికారం పోతే బయటికి రాడా? బయటికి రానప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకు?
58 లక్షల జీతం ఎందుకు? 15 నెలల చంద్రశేఖరరావు గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 58 లక్షల రూపాయల జీత భత్యాలు ఇచ్చి వందలాది మంది పోలీసుల పహారను వారికి కల్పించింది. నేను అడుగుతున్నా ఈడుకొచ్చిన మా అక్క చెల్లెలని, అక్క మనం ఎక్కడైనా జీతం ఉంటే నెల జీతం ఇచ్చిన యజమాని ఎందుకు వస్తలేవని అడగడా? ఇంట్లో వండుకుంటే అని నేను అడుగుతున్నా. మన దగ్గర ఉండే టీచర్ అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా, ఏ ప్రభుత్వ ఉద్యోగైనా జీతం తీసుకుంటే జీతానికి రాకపోతే ఉద్యోగానికి రాకుండా జీత భత్యాలు 15 నెలలు తీసుకునేది ఎక్కడైనా ఉన్నదా? ఈ వెసులుబాటు ఎక్కడైనా ఉన్నదా అని నేను అడుగుతున్నా. తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయమా? బైపోల్స్ రానున్నాయా? అవునని అంటున్నాయి తాజా రాజకీయ పరిణామాలు. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఫిరాయింపుదారులపై విచారణ సాగుతోంది. తాజాగా సీఎం రేవంత్ వ్యాఖ్యలు మరింత ఊతమిచ్చేలా ఉన్నాయి. రేపో ఎల్లుండో జరగబోయే ఎన్నికలన్నారు రేవంత్. ఓట్లు అడిగేందుకు రాలేదన్నారు. ఒక రాజకీయ పార్టీ రాజకీయాల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదు. ఈ కార్యక్రమం ఈ రోజు వేలాది మంది ఇక్కడికి తరలి వచ్చింది. రేపో ఎల్లుండో జరగబోయే ఎన్నికల్లో ఓట్లు అడగడానికో ఓట్లు వేయడానికో ఈ రోజు ఇక్కడికి రాలేదు. ఇక్కడికి మా ఆడబిడ్డలు వేలాదిగా తరలి వచ్చింది. స్టేషన్ గణపూర్ అభివృద్ధిలో భాగంగా పెద్దలు కడియం శ్రీహరి గారు తీవ్రమైన కృషి చేసి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి 800 కోట్ల రూపాయలతోని స్టేషన్ గన్పూర్ శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని పట్టుదలతోటి ఈ రోజు 800 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. సీఎం రేవంత్ పాలనపై ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ను రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చి 15 నెలల్లో లక్షల కోట్లు అప్పులు చేయడమే కానీ ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. ఇది ప్రజాపాలన కాదని, పేలవ పాలన అని విమర్శించారు. అదేదీ లేకుండా ప్రకటించి ఈరోజు ఇచ్చిన మాటను అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వము ప్రజలను మోసం చేసే దిశలో ముందుకెళ్తా ఉంది. ఈరోజు మనం చేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క 15 నెలల్లో 1,52,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. కేసీఆర్ కంటే నేనేం తక్కువ తినలేదు, అసభ్యంగా మాట్లాడంలో తక్కువ తినలేదు. నేను అప్పులు చేయడం. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్చడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. పొట్టి శ్రీరాములు పేరు తీయాల్సిన అవసరం ఏముందని అన్నారు. అలా అయితే ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నీలం సంజీవ్ రెడ్డి పేర్లను ట్యాంక్ బండ్పై ఆంధ్ర విగ్రహాలను తొలగించే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. తక్షణమే తప్పును సరిదిద్దుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మనం అంతా అంటున్నాం కదా, ఎన్టీ రామారావు చాలా గొప్ప వ్యక్తి. మరి ఎన్టీ రామారావు ఆంధ్ర ట్రాన్స్ఫర్ సంవత్సరం వ్యక్తి, మరి ఎన్టీ రామారావు పెళ్లి చేస్తావా? కాసు బ్రహ్మానంద రెడ్డి ఆంధ్ర సంవత్సరం వ్యక్తి, ఆయన స్టేట్ పెళ్లి చేస్తావా? ఇవాళ అటువంటి గొప్ప వ్యక్తి ఆర్య వైశ్యులకే కాదు, ఆర్య వైశ్యులు ఆరాధ్య దైవంగా భావించినటువంటి పొట్టి శ్రీరాములు గారు ఒక స్వాతంత్ర సమరయోధుడు, స్వాతంత్ర్యం కోసం చేరుకున్న వ్యక్తి. ఆర్య వైశ్యుల వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మద్రాసు నుంచి వేరు. అమరావతి రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. రాజధాని నిర్మాణం కోసం హడ్కో, సిఆర్డీఏ మధ్య ఒప్పందం కుదిరింది. చంద్రబాబు సమక్షంలో సిఆర్డీఏ, హడ్కో ఒప్పందాలు చేసుకున్నాయి. రాజధాని నిర్మాణానికి హడ్కో 11,000 కోట్ల రుణాలను మంజూరు చేయనుంది. జనవరి 22న ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల మంజూరుకు అంగీకారం తెలిపారు. మాజీ సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. పులివెందుల నియోజకవర్గంలోని సమస్యలు, పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో ఎమ్మెల్యే జగన్ పూర్తిగా విఫలమయ్యారని ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి ఆరోపించారు. జగన్ ప్రజల సమస్యలపై చర్చించకుండా ఇంట్లో భీష్మించుకొని కూర్చోవడం కరెక్ట్ కాదని అన్నారు. గత ఎన్నికల్లో 11 సీట్లు వచ్చాయని ప్రజలను గాలికి వదిలేయడం సమంజసమా అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీకి వెళ్లడం ఇష్టం లేకపోతే జగన్ శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలని అన్నారు. ఈ నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తారని, మా కష్ట సుఖాల్లో తోడుగా ఉంటారని, మాకు అండగా ఉంటారని చెప్పి ఆయన దాదాపు 60,000 ఓట్ల పైచిలుకు మెజారిటీతో పులివెందుల నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తే ఈరోజు ఆయన నేను శాసనసభకు రాను,
పులివెందుల ప్రజలు నాకు ఓట్లు వేయలేదనే భావిస్తూ ఆయన భీష్మించుకొని కూర్చోవడం జరిగింది. ఇది ఒక ప్రజాప్రతినిధిగా కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. కూటమి ప్రభుత్వంలో దేవాలయాలకు రక్షణ లేదని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో మహిమాన్వితమైన కాశీనాయన క్షేత్రం కూల్చివేతల వెనుక ఉన్న దుష్ట శక్తులు ఎవరో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ల మధ్య ఉన్న వైరుధ్యాలతో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు నలిగిపోతున్నాయని అన్నారు. ఆధ్యాత్మిక ఝరి కాశీనాయన క్షేత్రం అంత కీర్తిగాంచిన ఆ కాశీనాయన క్షేత్రాన్ని కూటమి ప్రభుత్వం ఆ అన్నదాన సత్రాన్ని బుల్డోజర్లతో కూల్చివేసింది. ఆధ్యాత్మిక కేంద్రం యొక్క గుండెల మీద బుల్డోజర్లతో తన్నింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసినటువంటి ఈ చర్య ఎంతో నిరసనను ఎదుర్కొన్నది. రోజు దైవం పట్ల, ధర్మం పట్ల అపారమైనటువంటి నమ్మకాలు మాకున్న ఎంపీ డీకే అరుణ ఇంట్లో అర్ధరాత్రి గుర్తు తెలియని అఘంతకుడు కలకలం సృష్టించాడు. శనివారం రాత్రి ముసుగు, గ్లౌజులు ధరించిన దుండగుడు అందరి కళ్లు కప్పి ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లోకి ప్రవేశించగానే ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు పూర్తిగా ఆఫ్ చేశారు. కిచెన్ హాల్ సీసీ కెమెరాలు ఆఫ్ చేసి సుమారు గంటన్నర పాటు ఇంట్లోనే అటు ఇటు తిరిగాడు. అలికిడికి కుటుంబ సభ్యులకు మెలకువ వచ్చి లేచారు. ఇక ఇంట్లో ఒక అఘంతకుడు ఉండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై విషయాన్ని వెంటనే ఎంపీ డీకే అరుణ దృష్టికి తీసుకువెళ్లారు. ఇక వెంటనే ఆమె అప్రమత్తమై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెవెన్ నుంచి కాల్ చేసావా? వీడియో ఫుటేజ్ ఇస్తాం తర్వాత నిన్న రాత్రి అరౌండ్ 3:20 అంటే యాజ్ పర్ సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం రాత్రి అంటే మార్నింగ్ 6 గంటలకు నాకు వచ్చిన కాల్ ఈరోజు మొదలు జరిగింది. మొదట నాకు పొద్దున అరౌండ్ 7 o'clock అయిపోతే నాకు మా ఇంటి నుంచి ఫోన్ వచ్చి అమ్మ ఇంట్లో ఎవరో వచ్చిండ్రు, మొత్తం ఇంట్లో అంతా అడుగులు కనపడుతున్నాయి, బూట్ల అడుగులు కనపడుతున్నాయి, అంత మడ్డడుగులు కనపడుతున్నాయి, కిచెన్ సైడ్ నుంచి ఎవరో ఇంట్లోకి మొత్తం వచ్చి తిరుగులాడినట్టు కనపడుతుంది అన్నారు. అన్నాక అవునా ఎక్కడి నుంచి వచ్చిండు, ఇంట్లోకెట్లకెళ్ళి వచ్చిండు, పైనకెట్లకెళ్ళి వచ్చిండు, డోర్ మీరు కిచెన్ డోర్ వేసుకోలేదా అన్న. లేదమ్మా కిచెన్ డోర్ మేము అన్ని తాళాలు చూసుకొని అన్ని మూసుకొని వచ్చినాము అన్నారు అమ్మాయి. అన్నాక మధ్యలో డోర్లకి వెళ్ళి వచ్చిండేమో అన్నారు. మధ్యలో డోర్ ఓపెన్ చేసి ఉంది, విండో ఉంటుంది, విండో కమ్ డోర్ ఉంటుంది అనమాట. అది ఓపెన్ చేసి ఉందమ్మా, దాంట్లోకి వెళ్ళి ఏమైనా వచ్చినారేమో వీళ్ళు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు, మేము మర్చిపోయినామేమో, డోర్ వేయలేదేమో అని వీళ్ళు అనుకుంటున్నారు పిల్లలు. కానీ యాక్చువల్ గా వచ్చిన ఎంట్రీ వేరే, ఆయన వచ్చి డోర్ తీసుకొని బయటికి పోయింది. వీళ్ళందరూ పడ్డా మీరు ఎన్నిసార్లు చెప్పినా మీరు దొంగ అయితే దొంగతనం చేయడానికి వచ్చి ఉండాలా, ఇంట్లో ఏ వస్తువు తీసుకోపోలేదు. 1.5 hours ఉన్నాడు, గంటన్నర ఉన్నాడు. ఏ రూమ్ కూడా తెరవడానికి ట్రై చేసినాడు. మళ్ళీ నువ్వు నా బెడ్రూమ్ డోర్ అన్నా కనీసం తెరిచిందా మూసిందా అని ట్రై కూడా చేయలేదు. మరి ఎందుకోసం వచ్చిండు, ఏం రేపు ఎంతమంది రూమ్లు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారో అసలు ఎందుకోసం వచ్చిండో ఇప్పటిదాకా అర్థం కాదు. యూట్యూబర్ హర్ష సాయికి బిగ్ షాక్ తగిలింది. మరోసారి హర్ష సాయిపై కేసు నమోదైంది. ఇప్పటికే ఓసారి తెలుగు నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు కాగా ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈసారి మాత్రం తాను గతంలో వివాదాల్లో ఇరుక్కున్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వల్లే. గతంలో ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియోను టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ షేర్ చేయగా సైబరాబాద్ పోలీసులు స్పందించి కేసు నమోదు చేశారు.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పంట రుణాలు చెల్లించలేదని రైతుల పొలాల్లో బ్యాంక్ అధికారులు ఎర్ర జెండాలు పాతారు. ఖమ్మం డీసీసీబీ పరిధిలోని పలు బ్రాంచ్ల ద్వారా రైతులు రుణాలు తీసుకున్నారు. నేలకొండపల్లి మండలంలోని కోనాయిగూడెం, ఆరేగూడెం గ్రామాల్లోని రైతులు రుణాలు చెల్లించలేదని పొలాల్లో బ్యాంక్ అధికారులు ఎర్ర జెండాలు పాతారు. నేలకొండపల్లి డీసీసీబీ బ్రాంచ్ పరిధిలో దాదాపు 20 మంది రైతులు సుమారు 2 కోట్ల మేర బకాయి ఉన్నట్లు బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. పొలాలు తనఖా పెట్టి రైతులు పంట రుణాలు తీసుకున్నారని నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడం వల్లే జెండాలు పాతుతున్నట్లు తెలిపారు. గత 3 నెలల క్రితం డైరెక్టర్ రామానుజం తనకు చూపిన ఫోటో చూసి కనెక్ట్ అయ్యానని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. 2013 నుంచి తనలాంటి వ్యక్తి కోసం చూస్తున్నానని, టైం ఇస్తారా అని డైరెక్టర్ అడగగానే టైం ఇవ్వలేనేమోననుకున్నా, కానీ ఆ తర్వాత డైరెక్టర్ చూపెట్టిన ఫోటో చూసి ఇది ఖచ్చితంగా చెయ్యాలని డిసైడ్ అయ్యా అని జగ్గారెడ్డి చెప్పారు. ఇక తాను సినిమాల్లోకి వెళ్లడానికి ఢిల్లీ టూర్ పనికొచ్చిందని కూడా అన్నారు. నా రాజకీయానికి సంబంధం లేదు, నేను రాజకీయాల్లో ఉన్నా, సినిమా ద్వారా కొత్తగా రాజకీయాల్లో అడ్వాంటేజ్ తీసుకునేదేమీ లేదు అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. విద్యార్థి నేతగా కౌన్సిలర్ గా రోల్ ఉంటుంది. మున్సిపల్ చైర్మన్ ఎలా అయ్యాననేది ఇందులో చూపిస్తామని చెప్పారు. సంగారెడ్డి అభివృద్ధిపై ఫోకస్ చేస్తూనే సినిమాపై దృష్టి పెడతానని అన్నారు. మా ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఎక్కువ నిధులు సంగారెడ్డి తీసుకుపోయేందుకు ప్రయత్నం చేస్తా. స్టేట్ పార్టీలో ఇప్పుడు నా అవసరం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరారు అనే వార్తలు అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారని తెలియడంతో మరింత కలవరపాటుకు గురయ్యారు. అయితే తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు అనే వార్తలను ఆయన సోదరి రిహానా ఖండించారు. డిహైడ్రేషన్, గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యల కారణంగా అప్పటికప్పుడు ఆసుపత్రికి వెళ్లామని ప్రకటించారు. ఈ విషయాన్ని నిర్ధారిస్తూ అపోలో ఆసుపత్రి యాజమాన్యం ప్రకటన కూడా విడుదల చేసింది. డిహైడ్రేషన్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన ఏఆర్ రెహమాన్ కు రొటీన్ చెకప్స్ నిర్వహించి డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించారు. రష్యా ఉక్రెయిన్ సంక్షోభం గురించి ప్రధాని మోదీ స్పందించారు. తనకు రష్యా, ఉక్రెయిన్ 2 దేశాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. తాను అధ్యక్షుడు పుతిన్తో కూర్చొని ఇది యుద్ధానికి సమయం కాదని చెప్పగలను. ఇక అదే సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి స్నేహపూర్వక సలహా ఇవ్వగలనని అన్నారు. సోదర, ప్రపంచంలో మీతో ఎంతమంది వ్యక్తులు నిలబడినా యుద్ధ భూమిలో ఎప్పటికీ పరిష్కారం ఉండదని ప్రధాని మోదీ అన్నారు. ఉక్రెయిన్ తన మిత్ర దేశాలతో లెక్కలేనన్ని చర్చలు జరపవచ్చు, కానీ అవి ఫలించవని అన్నారు. ఇద్దరు చర్చల కోసం ముందుకు రావాలని మోదీ అన్నారు. సౌదీ అరేబియా జెడ్డా వేదికగా అమెరికా, ఉక్రెయిన్ అధికారులు చర్చిస్తున్నారని అన్నారు. ఇక ప్రారంభంలో శాంతిని సాధించడం సవాలుగా ఉంది, కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఉక్రెయిన్, రష్యా మధ్య అర్థవంతమైన చర్చలకు అవకాశాన్ని అందిస్తుందని అన్నారు. చాలా బాధలు ఉన్నాయని, దీనివల్ల గ్లోబల్ సౌత్ కూడా బాధపడిందని ప్రధాని అన్నారు. అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఎట్టకేలకు భూమికి తిరిగి రానున్నారు. వారిని తీసుకొచ్చేందుకు వెళ్లిన క్రూ 10 షిప్ ఉదయం 9:37 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో విజయవంతంగా అనుసంధానమైంది. క్రూ 10లో వెళ్లిన 4 వ్యోమగాములకు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు స్వాగతం పలికారు. వీరిద్దరి స్థానంలో ప్రస్తుతం వెళ్లిన 4 వ్యోమగాములు ISS లో పనిచేయనున్నారు. క్రూ 10 మిషన్ లో సునీత, బుచ్లు భూమికి తిరిగి రానున్నారు. ఈ నెల 19న వారు భూమిపై ల్యాండ్ అవుతున్నారని అనధికారిక సమాచారం. టెస్ట్ మిషన్ కోసం బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో విలియమ్స్, విల్మోర్ 2024 జూన్ 5న అంతరిక్షంలోకి వెళ్లారు. 8 రోజుల తర్వాత వారు భూమి మీదకు తిరిగి రావాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ISS ను చేరుకోగానే సమస్య తలెత్తాయి. అందులోని
ప్రాపల్షన్స్ సిస్టంలో లీకులు ఏర్పడడం, థ్రస్టర్ మూసుకుపోవడంతో పాటు హీలియంకు కూడా అయిపోయింది. ఇక ఈ నేపథ్యంలో వ్యోమగాములను ఈ నౌకలో తిరిగి భూమిపైకి తీసుకురావడం సురక్షితం కాదని ఆగస్టు నెలాఖరు నాటికి నాసా ఒక నిర్ణయానికి వచ్చింది. దీంతో వ్యోమగాములు లేకుండా బోయింగ్ స్టార్ లైనర్ 2024 సెప్టెంబర్ 7న క్షేమంగా భూమికి తిరిగి వచ్చింది. అప్పటి నుంచి సునీత వెల్మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు.